హాయ్ అండి, ఈరోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్ట్రైట్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి బ్యాక్ ఎలా ఉందో అలా కట్ చేసిన తర్వాత స్ట్రైట్ కట్ కాబట్టి స్ట్రైట్గానే వేయాలి. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. స్ట్రైట్ కట్ బ్లౌజ్కి కంపల్సరీ చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలండి. ఇంకొక వీడియోలో నేను చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి ఫుల్ వరకు. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్కి కూడా ఇలా మార్కింగ్ అయితే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచులు అయితే సరిపోతుంది పొడవు. తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రంట్ ఎలాగో ఓపెన్ కట్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ వైపుకి వేసుకున్నా ఓపెన్స్ వైపుకి వేసుకున్నా ఏమీ కాదు. బ్యాక్ మాత్రం ఫోల్డింగ్ వైపుకే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి. తర్వాత ఇలాగా మనకి ఎక్కడ వీలైతే అక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా వేయాలి. ఇలా సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేయాలి. మనకి ఫ్రంట్ నెక్ సైడు ఇలా బ్యాక్ నెక్ స్ట్రైట్గా లైను, తర్వాత కింది సైడు చంక వైపు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేయాలి స్ట్రైట్గా. తర్వాత షోల్డర్స్ కూడా ఇలా మార్కింగ్ అయితే గుర్తు పెట్టాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ సైడ్ ఏ బ్లౌజ్కి అయినా సరే 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ బ్లౌజ్ దగ్గర ఇలా మనకి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింది సైడ్ ఇలా చంక వైపుకి. ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా, మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువైపోతుంది, అందుకోసమని 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ 5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయాలి. పైన ఖర్చు వదిలేసి 5 ఇంచులకి మార్కింగ్ అయితే చేయాలి. ఈ విధంగా పైన ఖర్చు వదిలేసి 5 ఇంచులకి మార్కింగ్ చేయాలి ఇలా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నెక్ 2 ఇంచులు తీసుకున్నాం కదా, అంతే ఇక్కడ కూడా కొంచెం అంతా 2.5 అయితే ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ కోసం కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ కార్నర్లో ఇలా రౌండ్గా ఇలా మార్కింగ్ అయితే చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పైన ఖర్చు వదిలేసుకొని మనం మార్కింగ్ చేసిన నెక్ ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా వస్తే ఇలా మనకు కరెక్ట్గా లైన్ వరకు రావాలి, లేకుంటే కొంచెం మళ్ళీ పైకి కిందికి అడ్జస్ట్ అయితే చేయాలి. రౌండ్ నెక్ వచ్చేసి ఇలా ఈ విధంగా. ఇప్పుడు ఉక్స్ పట్టి పైన కొంచెం నెక్ పట్టి కోసం 1/2 ఇంచ్ ఎంత మార్కింగ్ చేసుకొని ఉక్స్ పట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. పైనుండి 4 ఉక్స్కి మార్కింగ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఇలాగా హైట్ అయితే చూడాలి. ఇలా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేయాలి. మళ్ళీ కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ కూడా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకి ఇది స్ట్రైట్ కట్ కాబట్టి క్రాస్ పట్టి కూడా మనకి పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసుకొని క్రాస్ పట్టికి ఇలా జాయింటింగ్ అయితే చేయాలి. ఈ విధంగా మనకి 4 ఫోర్స్ డాట్స్ అయితే 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 4 డాట్ లేకుంటే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది పైకి క్రాస్ పట్టి జాయింటింగ్ కోసం. ఈ బ్లౌజ్కి అయితే 4 డాట్ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్, తర్వాత అక్కడ నుండి 1 ఇంచ్ కన్నా మార్కింగ్ చేసుకోవచ్చు, లేకుంటే 2 ఇంచులకి ఇలా
డైరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. పొడవు కూడా 2 ఇంచులు, వెడల్పు 2 ఇంచులు, చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే సింపుల్గా అయిపోతుంది. మనం ఇక్కడ ఉక్స్ పట్టి వైపు డాట్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేయాలి. ఇలా ఇక్కడ చంక దగ్గర ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ బ్లౌజు కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నేను చూపిస్తాను ఒకసారి. నా ఛానల్లో ఉంటుంది చూడండి. ఇలాగా ఇంకా చంక వైపు కూడా లోతు 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసి మళ్ళీ స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇక్కడ చంక వైపు లోతు అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ ఇలా మన చేతు ఇది వచ్చేసి గార్డెన్ సిల్క్ కాబట్టి జరిగి వస్తూ ఉంటుంది. క్లాత్ కట్ చేసిన కొద్దీ ఇలా చేతి పెట్టి జరగకుండా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కట్స్ పెట్టాం కదా, ఇలా చిన్న కట్స్ అయితే డాట్స్ దగ్గర ఇలా కట్స్ పెట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.